హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 49. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బావా, ఈ విషయం ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చి పిలిపించి మరీ చెప్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రేష్ఠ. ఏంటి శ్రేష్ఠ అంతగా ఆలోచిస్తున్నావు? నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు జై. అయ్యో బావా, నాకేం ప్రాబ్లం లేదు. ఇంట్లో చెప్పకుండా అక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అని డౌట్ వస్తుంది అంతే. ఇంట్లో కీర్తన ఉంటుంది కదా అంటాడు రాఖీ. తనకి నువ్వు భయపడుతున్నావా బావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది శ్రేష్ఠ. భయం కాదు శ్రేష్ఠ, ఒకసారి ఆలోచించు. కీర్తన ఆ రోజు సౌమ్యని ఏడిపించింది. అలాగే ఐశ్వర్యని కూడా ఏమన్నా అంటుందేమోనని నాకు కొంచెం అనుమానంగా కూడా ఉంది. అయినా కీర్తనని చూసి నేను భయపడ్డమేంటి? అలానే నా చెల్లెలు అని బాధపడుతూ ఉంటే ఎలా? తనతో గొడవ పడ్డం ఎంతసేపు పట్టదు. కానీ హ్యాపీగా పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ వచ్చిన నా చెల్లెలు తన వల్ల బాధపడితే మాత్రం అస్సలు ఊరుకోను. మీరు కూడా ఒప్పుకుంటే అందరూ కలిసి తాతయ్యకి చెప్తాం. తర్వాత లడ్డూకి కూడా చెప్పాలి. అప్పుడు కీర్తన ఎంత గొడవ చేస్తుందో చూడాలి. ఈ విషయంలో నాకేం అభ్యంతరం లేదు అంటాడు ఆది. ఆపండి బావా, అది గొడవ చేస్తే మాత్రం మనం చూస్తూ ఊరుకోవాలా? మీరు ఒక్క మాట చెప్పండి. శ్రేష్ఠ తన సంగతి నువ్వు చూసుకో అని చెప్తే చాలు. దాన్ని గదిలో పెట్టి తాళం వేసి ఐశ్వర్య పెళ్లి జరిపిస్తాం. మనం అందరం ఒక మాట మీద ఉన్నప్పుడు తన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనమంతా ఒకవైపు ఉన్నా తను ఒక్కతి ఒకవైపు ఉంది. మనం ఎంతమంది మీద దాన్ని చూసి భయపడాలా అని కీర్తనని గుర్తు చేసుకుని కోపంగా మాట్లాడుతుంది శ్రేష్ఠ. నిజమే కదా అన్నట్టు చూస్తాడు జై. శ్రీవారు తనేదో కోపంలో మాట్లాడుతుంది. మనం ఏదైనా సరే గట్టిగా అరిచి తన నోరు మూసుకొని ఉండేలా చేయడం ఎంతసేపు? ఒక్క నిమిషంలో పని. అదేం పెద్ద కష్టం కాదు. దానివల్ల లడ్డూకి కీర్తనకి గొడవ అవుతుంది. మనం కోరుకునేదేంటి? వాళ్ళిద్దరూ గొడవపడి విడిపోవాలని కాదు కదా. కీర్తన కూడా లడ్డూని అర్థం చేసుకుని మన ఫ్యామిలీలో కలిస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాము. అందుకే కదా తను ఎంత గొడవ చేసినా సైలెంట్గా ఉంటున్నాను. తను కూడా మనలో ఒకదానిలా కలిసిపోవాలని మనమందరం కోరుకుంటున్నాం. మనం ఆవేశంలో ఒక్క మాట జారినా దాని ఎఫెక్ట్ వాళ్ళ కాపురం మీద పడుతుంది. ఆవేశంలో మాట్లాడి గొడవపడి తనని బెదిరించడం ఎంతసేపు పడుతుంది? కానీ అలా చేస్తే గొడవ పెద్దదవుతుంది తప్ప ఆగదు. అప్పుడు మధ్యలో నలిగిపోయేది లడ్డు. ఒకసారి ఆలోచించండి. లడ్డు బాధపడుతుంటే మనమందరం చూడగలమా? మరి ఇప్పుడు ఎలా వదినా? చూద్దాం. అది ఐశ్వర్య పెళ్లి విషయం చెప్పాక తను ఏం చేస్తుందో చూద్దాం. ఆ తర్వాత మనం ఏం చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. జై కూడా దక్ష చెప్పిన మాట వినడంతో శ్రేష్ఠ కూడా సైలెంట్ అవుతుంది. ప్రతిసారి ఇంత సైలెంట్గా ఉండడం మంచిది కాదు. ఆ విషయం ఎవరికీ అర్థం కాదు అనుకుంటూ సీరియస్గా వాళ్ళ అక్క వైపు చూస్తుంది శ్రేష్ఠ. ఆది, నువ్వు ఐశ్వర్య ప్రేమించిన అబ్బాయిని చూస్తావా? మీరు చూశారు కదన్నయ్య, అవసరం లేదు. బావా, మీరు సెలెక్ట్ చేస్తే చాలు, మాకంతా ఓకే అంటుంది శ్రేష్ఠ. పిలిపించండి శ్రీవారు, శేఖర్ని ఇక్కడే చూస్తారు. వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసి శేఖర్ని వెంటనే రమ్మని పిలుస్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత అక్కడ ఏమైనా గొడవ జరిగిందా అని అనుమానపడతాడు శేఖర్. చూద్దాం అనుకుని ఆఫీస్ దగ్గరికి వస్తాడు. మీ బాస్ నన్ను లోపలికి రమ్మన్నారు అని చెప్పి డైరెక్ట్గా లోపలికి వెళ్తాడు శేఖర్. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు బావని ఎందుకు రమ్మన్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అంజు. లోపలికి రా శేఖర్. ఆ మాట వినగానే అందరూ తల తిప్పి అటువైపు చూస్తారు. చెప్పాను కదా, అది చాలాసార్లు మనకి చాలా హెల్ప్ చేశాడు అని. శేఖర్ చేసిన కొన్ని పనులు ఆల్రెడీ తెలియడంతో ఆది కూడా తనని చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య ప్రేమించింది కాబట్టి శేఖర్ని చూడగానే తృప్తిగా తలాడిస్తాడు ఆది జై వైపు చూస్తూ. ఏంటి జై రమ్మన్నావు? హలో ఆది. హాయ్ రాఖీ, బాగున్నారా?
సిస్టర్స్ అని అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు శేఖర్. ఏం లేదు, నువ్వు ఒకసారి వీళ్ళని కలవాలని, అందుకే రమ్మన్నాను. జై కూర్చోమని చెప్పడంతో శేఖర్ కూర్చుంటాడు. మీరేం డిసైడ్ చేసుకున్నారో నాకు తెలీదు. మీరందరూ ఒప్పుకుంటేనే ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటాను. లేదంటే అందరూ ఒప్పుకునేదాకా వెయిట్ చేస్తాను. తన కోసం ఎంతకాలమైనా వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీకు తెలుసు కదా, నాకంటూ ఎవరూ లేరు. అంజు మాత్రమే ఉంది. ఇంకా ఈ విషయం నేను తనకి చెప్పలేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తన పెళ్లి చేసిన తర్వాతే నా పెళ్లి. ఆ బాధ్యత నా మీద ఉంది. శేఖర్ అలా అంజు మీద బాధ్యతగా ఐశ్వర్య మీద ప్రేమతో మాట్లాడుతుంటే అందరికీ నచ్చేస్తాడు. రాఖీ, ఏంటి బావా, వెళ్ళి అంజుని పిలుచుకురా. సరే బావా అని చెప్పి బయటికి వెళ్తాడు రాఖీ. అంజు, ఏంటి సార్ అని లేచి నిలబడుతుంది. నిన్ను మా బావ పిలుస్తున్నాడు. వస్తున్నాను సార్ అని చెప్పి రాఖీతో కలిసి లోపలికి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళతో పాటు బావ కూడా ఉన్నాడు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి కంప్లైంట్ చేస్తున్నారా అని అనుమానపడుతుంది అంజు. శేఖర్ అంజు చేయి పట్టుకొని తన పక్కన కూర్చోపెడతాడు. జై ముందు కూర్చోడానికి ధైర్యం సరిపోక టక్కున పైకి లేచి నిలబడుతుంది. తన అలా లేవగానే దక్ష తన చేయి పట్టుకొని పర్వాలేదు కూర్చో అని తన పక్కన కూర్చోపెట్టుకుంటుంది. ఏమైంది సార్, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని కొంచెం భయపడుతూ అడుగుతుంది అంజు. ఆ మాటకి రాఖీ కిసుక్కుని నవ్వాడు. అందరూ తన వైపు చూస్తారు. సారీ అని బలవంతంగా నవ్వాపుకుంటూ కూర్చుంటాడు అంజు. అంజు, చెప్పండి సార్ అని జై వైపు చూస్తూ అడుగుతుంది. నీ బావ ఏం చేశాడో తెలుసా? ఏం చేశావు అన్నట్టు శేఖర్ వైపు తిరిగి కళ్ళతోనే అడుగుతుంది. మా చెల్లెలు ఐశ్వర్యని తను ప్రేమించాడు. మీ చెల్లెని ప్రేమించాడా అని ఆశ్చర్యపడుతూ అవునా అని భయపడుతూ శేఖర్ వైపు చూసి అడుగుతుంది. భయపడకు అంజు, ఇక్కడున్న వాళ్ళందరికీ పెళ్లి ఇష్టమే. ఇంట్లో మిగిలిన వాళ్ళని తొందరలోనే ఒప్పిస్తాం. మరి నీకొకేనా అని అడుగుతుంది దక్ష. మేడం, అలా అంటారేంటి? మా బావ ప్రేమించానని చెప్పగానే మీరందరూ పెద్ద మనసుతో ఒప్పుకున్నారు కదా. ఆ సంతోషంలో ఉన్నప్పుడు మాటలు కూడా రావట్లేదు. అయితే నీకేమీ అభ్యంతరం లేదుగా? మేడం, నాకు అభ్యంతరం ఏముంటుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను పెళ్లి చేసుకోమని. కానీ తనే నా పెళ్లి చేసిన తర్వాత తన పెళ్ళి అంటున్నాడు. బావ ఇప్పుడు అందరూ ఒప్పుకుంటే నువ్వే ఫస్ట్ పెళ్లి చేసుకో, ఆ తర్వాత అక్క బావ కలిసి నాకు పెళ్లి చేయండి అని అంటుంది అంజు. తను చెప్పింది కూడా బాగానే ఉంది శేఖర్. ఇక ఆ విషయాలు మీ ఇద్దరూ ఆలోచించుకోండి. మరి మా చెల్లిని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే తను రిజైన్ చేసినా నాకేం అభ్యంతరం లేదు అంటాడు జై. లేదు సార్, వాళ్ళ పెళ్ళవగానే నేను హాస్టల్కి షిఫ్ట్ అవుతాను. జాబ్ కూడా కంటిన్యూ అవుతాను. నిన్ను హాస్టల్కి పంపించడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా అని శ్రేష్ఠ అడుగుతుంది. అంటే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అని అనుకున్నాను మేడం. ఇందులో ఇబ్బంది ఏముంది అంజు? పెళ్ళైనా సరే నువ్వు మాతో పాటు మా ఇంట్లోనే ఉంటారు. లేదా ముందు నీకే పెళ్లి చేస్తాను, ఓకేనా? అంతేకాని నేనుండగా నిన్ను హాస్టల్కి పంపించను. ఓకే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నేను ముందే చెప్తున్నాను, నేను అక్క ఒకే పార్టీ. ఆ మాటకు అందరూ నవ్వుతారు. శేఖర్ బిక్కమొహం వేస్తాడు. అది తాతయ్య విషయం. ఇది అబ్బాయి ఫోటో అని లడ్డు, కీర్తన, తాతయ్య, వర్ధిని వీటితో పాటు మిగిలిన అందరూ అక్కడే ఉంటారు. వారి నలుగురికి విషయం తెలియదు కాబట్టి చెప్తున్నారు. కీర్తన ఏమైనా ఎక్స్ట్రాలు మాట్లాడుతుందేమో, దానికి సరైన కౌంటర్ నేనిస్తాను అన్నట్టు రెడీగా ఉంటుంది శ్రేష్ఠ. ఆ ఫోటో తీసుకొని చూసి తాతయ్య మీ అందరికీ ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు అంటాడు లడ్డు. వర్ధిని గారు కూడా అబ్బాయి బాగానే ఉన్నాడు అనుకొని సంతోషపడుతుంది. తాతయ్య అని రాగాలు తీస్తూ పిలుస్తుంది కీర్తన. మళ్ళీ ఏదో పెద్ద చేసేలా ఉందనుకొని అందరూ అసహనంగా ఉంటారు. ఏం చెప్తుందా అని అందరూ కీర్తన వైపు చూస్తూ ఉంటారు. చెప్పమ్మా ఏంటి అంటారు తాతగారు. ఐశ్వర్యకి అతనితో పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు అంటుంది. అది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి
ఎవరు పెద్దగా ఫీల్ అవ్వరు. అందరూ ఒప్పుకున్నారని సంతోషం కొంచెంసేపు కూడా నిలవలేదు ఐశ్వర్యకి. కొంచెం భయంతో మరికొంచెం బాధతో దక్ష చేయి పట్టుకుంటుంది. ఏం కాదు, భయపడకు అని సైగ చేసింది. దక్ష అందరూ అబ్బా మొదలు పెట్టింది దీని గోల అనుకుంటారు. ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది దక్ష. ఐశ్వర్యం ఆడబడుచు, తనకి నేను చూసిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుంది. ఇంకెవరు ఏమి చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళైన తాతయ్య గారు ఉన్నారు, ఆయన చూస్తాడు కదా, మధ్యలో నువ్వెందుకు అంటుంది దక్ష. అసలు మా ఆడపడుచు పెళ్లిలో జోక్యం చేసుకోవడానికి నీకు నీ భర్తకి ఏం హక్కు ఉంది? మా ఆడపడుచు సంగతి నేను చూసుకోగలను. ఈ విషయంలో మీ ఇద్దరు జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఆ మాటకి జై దక్షకి దిమ్మ తిరుగుతుంది. మేమిద్దరం ఎప్పుడూ మన అనుకుంటాం. అలా ఉద్దేశంతోనే పెద్దరికం తీసుకున్నాం. ఇప్పుడు తను అలా అనేసరికి వాళ్ళిద్దరితో పాటు అందరూ కీర్తన వైపు కోపంగా చూస్తారు. జై దక్ష ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఇద్దరు చిన్నపాటి దిగ్భ్రాంతికి గురవుతారు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఇంట్లో ఏ పని చేయాలన్నా వాళ్లే చేయాలి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళకే హక్కుంది. అసలు కాదు అనడానికి నువ్వెవరు అని ఆవేశపడతాడు రాఖీ. ఎందుకంత ఆవేశపడతారు అందరూ? కావాలంటే చూడండి, సౌమ్య పెళ్లి విషయంలో మీ అక్క బావనే కదా పెత్తనం తీసుకున్నారు. అప్పుడు అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే విన్నారు. ఎందుకంటే సౌమ్య దక్షకి సొంత ఆడపడుచు కాబట్టి. అప్పుడెవరూ ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు తను నా ఆడపడుచు. తనకి ఎప్పుడు పెళ్లి చేయాలి, ఎలా పెళ్లి చేయాలి, ఎవరినిచ్చి చేయాలి, ఇలాంటివన్నీ మేము చూసుకుంటాం, చూసుకోగలము కూడా. దయచేసి ఇలాంటి వాటిలో మీ సహాయ సహకారాలు అవసరం లేదు. మీరు మా పనుల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. చాలా మామూలుగా చెప్తున్నాను అంటుంది కీర్తన. అంటే ఏంటి? మీ సొంత ఆడపడుచు అయినంత మాత్రాన తనకిష్టం లేకుండా నీకు నచ్చినట్టు పెళ్లి చేస్తానంటే ఇక్కడెవరు చేతులు ముడుచుకొని కూర్చోరు. అడ్డం వచ్చిన వాళ్ళని, అలాంటి వాళ్ళని అడ్డు తొలగించి మరీ నా చెల్లెలికి నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో అని సీరియస్ అవుతాడు. చూడండి జయ గారు, సౌమ్య విషయంలో అందరూ మీ మాట విని మీ మాటకి కట్టుపడ్డారు. అలాగే ఇప్పుడు నా ఆడపడుచు విషయంలో అందరూ నేను చెప్పినట్టుగా వినాల్సిందే అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తుంది కీర్తన. జై కోపంగా ముందుకొస్తుంటే హే ఆపు అని గట్టిగా అరుస్తుంది శ్రేష్ఠ. అందరూ శ్రేష్ఠ వైపు చూస్తారు. దక్ష చిన్నగా నవ్వి జై పట్టుకొని వెనక్కి లాగుతుంది. మీరు ఆగండి, తను చూసుకుంటుంది అన్నట్టు జై గట్టిగా జై వదిలించుకోవడానికి ట్రై చేస్తాడు. ఇది ఆడవాళ్ళ విషయం, మీరేమాత్రం ఆవేశపడ్డా చాలా ప్రాబ్లం అవుతుంది. నా మాట వినండి అని లోగొంతులో జైకి కూడా చాలా అసహనంగా అంటుంది. ఇప్పటిదాకా అక్క అయిపోయింది, ఇప్పుడు చెల్లెలు మాట్లాడుతుందా అంటుంది కీర్తన. ఇందాక నువ్వు చెప్పిన మాట నిజమే కీర్తన. సౌమ్య విషయంలో మా బావ వాళ్ళు చేసింది కరెక్టే. అక్క అనే మాట కూడా మాట్లాడకపోవడం గమనిస్తుంది దక్ష. కానీ ఇప్పుడు ఐశ్వర్య విషయంలో నువ్వు మాత్రమే పెత్తనం తీసుకొని నీకు నచ్చిన వాళ్ళతో పెళ్లి చేస్తానంటే కుదరదు. ఐశ్వర్యకి నీతో పాటు నేను కూడా వదిన్ని. తనకు నచ్చిన అబ్బాయిని చూసి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. పైగా నాకు బాధ్యత కూడా ఉంది. అప్పుడు బావ వాళ్ళు ఎంత శ్రద్ధగా సౌమ్య పెళ్లి బాధ్యతలు స్వీకరించారో ఇప్పుడు నేను నా భర్త ఐశ్వర్య పెళ్లి విషయంలో బాధ్యతగా ఉంటాం. తనకు నచ్చిన అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాం. ఈ విషయంలో తాతగారు ఒప్పుకుంటే చాలు. మిగిలిన వాళ్ళ అభిప్రాయాలతో మాకు పనిలేదు. ఇంట్లో అందరూ పెళ్లికి వచ్చినా రాకపోయినా సరే ఐశ్వర్య ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసి తీరుతాను అంటుంది శ్రేష్ఠ. శ్రేష్ఠ కూడా అలా గట్టిగా మాట్లాడేసరికి అందరికీ అమ్మయ్య అనుకుంటారు. శ్రేష్ఠ మాటలు విన్న తర్వాత కూడా శ్రేష్ఠ మాట్లాడితేనే బెస్ట్ అనుకుంటాడు జై. ఇదేంటి, దక్ష జై ఎప్పుడు నా మీద గొడవ పడతారనుకుంటే మధ్యలో ఈ శ్రేష్ఠ వచ్చింది. నా ప్లాన్ అంతా రివర్స్ అయ్యేలా ఉంది. ఒక్కసారైనా జై గారు నా మీద గొడవ పడితే చాలు. ఆయన గారికి అంత తొందరగా కోపం తగ్గింది కాబట్టి తప్పకుండా గొడవ జరుగుతుంది. ఇప్పుడు శ్రేష్ఠ వల్ల ఛాన్స్ మిస్ అవుతుంది అని వాపోతుంది కీర్తన. నీకు నచ్చినట్టుగానే అంతా ఎందుకు జరగాలి? ఐశ్వర్య పెళ్లి మాత్రం నా చేతుల మీద కానీ నాకు నచ్చిన అబ్బాయితోనే జరిపిస్తాం అంటుంది కీర్తన కూడా.
పెళ్లి కూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని పోలీస్ స్టేషన్లో కేసు వేసి నిన్ను జైల్లో కూర్చోబెడతాను అంటుంది శ్రేష్ఠ. ఆ మాటకి కీర్తన కొంచెం భయపడుతుంది. అసలేంటి అని ఇంకేదో గట్టిగా అనుకుంటుంటే స్టాప్ ఇట్ అని పెద్దగా అరుస్తాడు జై. ఆవేశంగా కీర్తన ముందుకొచ్చి, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నిన్ను చూసే భయపడే వాళ్ళు ఇక్కడెవరూ లేరు. ఐశ్వర్య చేయి పట్టుకొని దగ్గరికి తీసుకొని, మా తాతయ్య ఒప్పుకున్నారు, ముఖ్యంగా ఐశ్వర్య ప్రేమించింది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వీళ్ళ పెళ్లి జరిగి తీరుతుంది. ఇష్టం ఉన్నవాళ్ళు పెళ్లికి రావచ్చు, లేకపోతే హ్యాపీగా ఇంట్లోనే కూర్చోవచ్చు అంటాడు జై. నా ఇష్టమని ఏదో అనాలి అనుకుంటుంది కీర్తన. కానీ జై కోపంగా అలా చూసి ఆవేశంగా మాట్లాడుతుంటే గొంతులో నుంచి బయటకు రావట్లేదు కీర్తనకి. ఇక తను ఎదురుగా నిలబడి ధైర్యం కూడా చేయలేక పక్కకొచ్చి శ్రేష్ఠ దగ్గర నిలబడి, మీ అందరూ పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను అని చెప్పి ఇంకొక మాట మాట్లాడే అవకాశం కూడా ఎవరికి ఇవ్వకుండా భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. కీర్తన వెళ్ళిపోగానే తన తరపు నేను అందరినీ క్షమించమని అడుగుతున్నాను. ఈ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తన వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అని దక్కమైన గొంతుతో చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు లడ్డు. పాపం లడ్డు మాత్రం అటు కీర్తనకి సర్ది చెప్పలేక ఇటు ఎదురు చెప్పలేక సైలెంట్గా వెళ్ళిపోయాడు. తనని చూస్తే దక్షికి జాలిగా అనిపిస్తుంది. ఇంక అందరూ వెళ్ళి పనులు చూసుకోండి. సౌమికి, ధర్మకి, ఐశ్వర్యకి, శేఖర్కి పెళ్ళిళ్ళు జరిపిస్తామని తప్పకుండా జరుగుతుంది. నేను జరిగేలా చూస్తాను. ఇద్దరు పెళ్ళిళ్ళకి ప్రిపేర్ అయిపోండి అని చెల్లెలిద్దరికీ చెప్తాడు జై. అమ్మాయిలిద్దరు మొహాలు వెలిగిపోతాయి. ఇక అక్కడి నుంచి అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు. జై కూడా వెళ్ళిపోతాడు. కానీ దక్ష సోఫాలో కూర్చుంది. తాతగారు దక్ష దగ్గరికి వచ్చి, భయపడకు, ఏమీ కాదులే అని తన తల మీద చిన్నగా తట్టి వెళ్ళిపోతారు. దక్ష కూడా రూమ్లోకి వెళ్తుంది. ఆది శ్రేష్ఠ దగ్గరికి వచ్చి, రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అంటాడు. ఆ రోజు నీకు లంచ్ తీసుకొచ్చాను కదా, ఈరోజు నన్ను డిన్నర్కి తీసుకువెళ్తే సరిపోతుంది అనుకుంటున్నారా? అదేం కాదు, నా భార్యతో కలిసి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు. నిజంగానా అని తన వైపు చూస్తుంది. ఆది పిలిచాడనే సంతోషంలో ఫాస్ట్గా రెడీ అవుతుంది. ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. తను వచ్చి వెనక నుంచి పట్టుకుంటుంది. ఎందుకో తెలీదు, భయంగా ఉంది. ఆ మాట వినగానే జై టక్కున వెనక్కి తిరిగి, దక్ష అక్కడికి వచ్చేసరికి జై ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటిది, చిన్నపిల్లలా ఏడుస్తున్నావా? నువ్వు టెన్షన్ పడకు, ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. నేను నీ పక్కనుండగా నువ్వు భయపడాల్సిన అవసరం ఏంట్రా? నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు. పెళ్ళిళ్ళ గురించి కాదు శ్రీవారు, అని ఎలాగైనా మీరు జరిపిస్తారు నాకు తెలుసు. మరి దేని గురించి ఇంత టెన్షన్ పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని లాలనగా అడుగుతూ తన కన్నీళ్లు తుడుస్తాడు. నాకు అర్థం కావట్లేదు, ఏదో జరుగుతుంది, ఇంట్లోనే ఉన్నా కానీ తెలుసుకోలేకపోతున్నాను. దానికి 4 రోజుల నుంచి కొంచెం డల్గా కనిపిస్తున్నాను. ఎందుకు? ఇదేదో ఊహించుకొని ఏడుస్తున్నావా? కాదు శ్రీవారు. మరేంటి? 4 రోజుల నుంచి చూస్తున్నాను, ఏదో విషయం గురించి బాధపడుతున్నావు. ఏమైంది అని లాలనగా అడుగుతాడు తన కళ్ళు తుడిచి. అసలు నేనుండగా నీకు భయపడాల్సిన అవసరం ఏంటి? ముందిటి కూర్చో అని తనని కూర్చోబెట్టి కొంచెం వాటర్ తాగిస్తాడు. తనని దగ్గరికి తీసుకుని తన గుండెలు కానించి, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పినట్టుగా తన చుట్టూ చేయి వేసి, ఏంట్రా ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇంతలా భయపడుతున్నావు, ఇలా ఏడుస్తున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? లేదా ఏమైనా చూసి భయపడ్డావా? నన్ను ఎవరు ఏమీ అనలేదు అని జై చుట్టూ చేతులు వేసి తను కూడా గట్టిగా పట్టుకుని కొంచెం బాధపడి ఉపశమనం పొందుతుంది. అవునరా, ఈ ఇంట్లో నిన్నెవరంటారు చెప్పు? ఒకప్పుడు ఏదైనా విషయం ఉంటే అన్నీ నాకు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు వాళ్ళ కంటికి నేను కనిపించట్లేదు. తమరు మాత్రమే కనిపిస్తున్నారు కాబట్టి నిన్నెవరు ఏమీ అనలేదు. సరే ఇప్పుడు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? శ్రీవారు చెప్పరా, 4 రోజుల క్రితం ఎవరూ ఇంట్లో లేరు. నేను ఒక్కదానే ఉన్నాను. ఏమీ తోచక మన బాల్కనీలో నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అప్పుడు ఒక అతను ఇంట్లోకి వచ్చాడు. మన ఇంటికి ఎవరొచ్చారు? నాకు తెలీదు. అతను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. ఫేస్కి మక్కీ క్యాప్ పెట్టుకొని
ఏమీ కనపడకుండా కవర్ చేశాడు. వాచ్మెన్ కూడా తనను ఆపలేదు. నాకు అనుమానం వచ్చింది. డైరెక్ట్గా ముందుకొస్తున్నాడు. ఎవరి కోసం వచ్చాడో అర్థం కాలేదు. ఇప్పుడు పెద్దమ్మ గారిని కలిశాడు. ఏంటి, అత్తయ్యని కలిశాడా? మావయ్య చనిపోయిన తర్వాత అత్తయ్య ఇక్కడే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కోసం ఎవ్వరూ రాలేదు. పైగా తన తరపు వాళ్ళు ఎవరైనా వస్తే అంతగా భయపడాల్సిన అవసరం ఏంటి? ఫేస్ కూడా కనిపించకుండా ఏదో తప్పు చేసినట్టు అలా ఎందుకు రావాలి అని తనలో తనే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు జై. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను చూశాను. అందుకని నాకు కనిపించకుండా ఉండడానికి ఇంకా ముందుకు వెళ్ళారు. పైనుంచి తొంగి చూసిన వాళ్ళు కనిపించలేదు. ఇంట్లోకి వెళ్లకుండా నాకు కనిపించకుండా మధ్యలో ఉన్నారు. తను భయపెడుతున్నాడు. పెద్దమ్మ బెదిరిపోతుంది. ఏదో బ్రతిమలాడుతుంది. అనుకోకుండా పెద్దమ్మ నన్ను చూసింది. అసలు అతను ఎవరు? మన ఇంటికి వచ్చి మనల్ని ఎందుకు బెదిరిస్తున్నారు అని అడగడానికి గబగబా నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను అక్కడికి వస్తున్నానని అర్థం చేసుకున్న పెద్దమ్మ అతన్ని వెళ్ళిపోమని పంపించింది. నేను చూశాను. అతను పెద్దమ్మని బెదిరించాడు. తను చాలా భయపడింది. కత్తి చూపించి బెదిరించాడా అని ఇంకా ఆశ్చర్యపడ్డాడు జై. అవును. మరి నువ్వేం అడగలేదా? పెద్దమ్మ ఎవరతను? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నాడని అడిగాను. నన్ను బెదిరించడం ఏంటి? వాడెవరో కూడా నాకు తెలీదు. అడ్రస్ వెతుక్కుంటున్నాడు. పొరపాటున మన ఇంటికి వచ్చాడు, అంతే అంతే అని భయపడుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ నేను వదల్లేదు. శ్రీవారు, అది మిమ్మల్ని కత్తి చూపించి ఎందుకు బెదిరించాడని అడిగాను. దక్ష నువ్వేదో చూసి ఇంకేదో అనుకుంటున్నావు. అయినా నన్ను ఎందుకు బెదిరిస్తాడు? వాళ్ళకేం పని లేదా? నువ్వేదో చూసి ఇంకేదో అనుకునే భయపడుతున్నావు, అంతే, ఇంకేమీ లేదు. అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేసి సీన్ క్రియేట్ చేయకు. ఇక్కడ చూసినవి ఇక్కడే మర్చిపోవాలి. అందరికీ చెప్పకు. నువ్వు కొంచెం నా విషయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి తను కూడా భయపడుతూ లోపలికి వెళ్ళింది శ్రీవారు. ఏంటి, వాడు కత్తి చూపించి బెదిరించాడు. పెద్దమ్మ భయపడింది. నువ్వు చూసావు అని వాడిని పంపించింది. నిన్ను అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. అయినా పెద్దమ్మ నిన్ను ఎందుకు అలా అన్నది? తనకి నువ్వంటే చాలా ఇష్టం. నేను ఒక్క మాట కూడా అనలేదు. ఏం జరుగుంటుంది? అసలు అతను ఎవరు అని ఆలోచిస్తూ తన బుర్రకు పదును పెడతాడు జై. పర్లేదు, పెద్దావిడ నన్ను ఒక మాట అంటే తప్పేముంది. కానీ వాడు కత్తి చూపించి బెదిరించాడు. ఈయన ప్రాబ్లం అవుతుందేమోనని భయంగా ఉంది. నిజానికి పెద్దమ్మగారు కూడా చాలా భయపడుతున్నారు. కానీ ఎందుకో ఏంటో మాత్రం నాకు తెలియట్లేదు. తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలే శ్రీవారు. మరి 4 రోజుల నుంచి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? 2 గంటల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి అనవసరంగా ఈ విషయం అల్లుడికి చెప్పి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకు, చెప్తే బాగోదు అని అన్నారు. అందుకే చెప్పలేదు. మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఇవాళ పొద్దున ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ పెద్దమ్మ ఏడుస్తూ అవతల వాళ్ళని ఏదో బ్రతిమలాడడం చూశాను. ఏదో ప్రాబ్లం ఉంది, అది మనకు చెప్పలేకపోతుంది అని అర్థం చేసుకున్నాను. అందుకే ఇలా ఆగలేక చెప్పేశాను. దక్ష, ఊరుకో. నిజంగా అది పెద్ద ప్రాబ్లం కాదేమో. నువ్వే అనవసరంగా ఎక్కువగా ఊహిస్తున్నావేమో. శ్రీవారు కత్తి చూపించి బెదిరించాడు. అది పెద్ద ప్రాబ్లం కాదా? ఆలోచించండి. తనకేదైనా మనకు చెప్పలేని సమస్యలు ఏమైనా ఉన్నాయేమో. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇంట్లో సెక్యూరిటీ టైట్ చేస్తాను. ఏదో ఒకటి చేయండి. తన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని తనను అందులో నుంచి పెద్దమ్మ గారిని కాపాడండి శ్రీవారు. సెక్యూరిటీ అంటే గుర్తొచ్చింది. నేను ఇప్పుడే అని ఫాస్ట్గా బయటకు వస్తాడు. ఎక్కడికనుకుని దక్ష కూడా గబగబా కిందికి వస్తుంది. గార్డెన్ మొత్తం ఏమీ ఉండదు. ఆ తర్వాత కార్ పార్కింగ్ దగ్గర కూడా ఏమీ ఉండదు. కార్ పార్క్ చేసి ఇంట్లోకి రావడానికి ఒక చిన్న కారిడార్ ఉంటుంది. ఒకసారి ఇంట్లో సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీటీవీ కెమెరాలు పెట్టాడు జీ. అక్కడ కూడా ఒకటి బిగించాడు. చూస్తే అది అలాగే ఉంది. అది చూడగానే వెరీ గుడ్, ఇది పనిచేస్తుంది, ఇప్పుడు తెలిసిపోతుందని మళ్ళీ అంతే ఫాస్ట్గా పైకి వెళ్ళి ఇంట్లో ఉన్న తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటాడు. దక్ష కూడా అతని పక్కనే కూర్చొని చూస్తూ ఉంటుంది. ఏంటి వాళ్ళ డిన్నర్కి తీసుకెళ్తున్నారు? నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తాను కూడా స్పెషల్ ఉండాలా? నా ఇష్టం, ఎప్పుడైనా తీసుకెళ్తాను. శ్రేష్ఠ జీన్స్ మీద టాప్ వేసుకొని
మెడలో స్కార్ఫ్ కట్టుకొని స్పెషల్గా రెడీ అయ్యేసరికి అప్పుడప్పుడు తన వైపు దొంగ చూపులు చూస్తూ ఉంటాడు ఆది. ఏంటి అలా చూస్తారు అని ఇబ్బంది పడుతూ అడుగుతుంది. ఇవాళ డిఫరెంట్గా స్టైల్గా ఉన్నావు, బాగుంది అని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాడు. నిజంగానా? అవును. నువ్వెందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నావు? నేను పెళ్లి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు, కానీ ఇప్పుడు నువ్వు నా గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడుతుంటే హ్యాపీగా ఉండదా మరి? మాట్లాడే అవకాశం ఇవ్వవు, ఇక కాంప్లిమెంట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కడిస్తావు నువ్వు? ఆది అని బుంగమూతి పెట్టుకుంటుంది శ్రేష్ఠ. చెప్పాది. ఆది అని వద్దు అంటే ఏంటి? ఏవండి అని పిలవాలా? లేకపోతే మీ వదినలాగా శ్రీవారు అని పిలవాలా? నా దగ్గర నుంచి అంత రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్తుంది శ్రేష్ఠ. అమ్మ తల్లి, నేను అలాంటి ఆశలు పెట్టుకోలేనులే. అందరి ముందు ఒరే అనకుండా ఉంటే చాలు. అలా ఎందుకంటాను? నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు అంటుంది. మరి ఏమని పిలవాలి ఆదిగారు? బావా అని పిలువు. బావానా? నేను అలా పిలిస్తే నీకు నచ్చదు కదా? ఫస్ట్లో పిలిస్తే వద్దు అన్నావుగా. అప్పుడు మా ఉదయం చెల్లివి మాత్రమే, కానీ ఇప్పుడు నాలో సగభాగం. అందుకని ఇప్పుడు నువ్వు పిలిస్తే వినాలని ఉంది, పిలవచ్చుగా. చాలాసార్లు బావా బావా అని పిలిచిన శ్రేష్ఠ ఇప్పుడు తనంతట తానే పిలవమని అడుగుతున్నా కానీ మాట బయటికి రావట్లేదు. ఆది తన వైపు చూసి నీకు సిగ్గుపడ్డం కూడా వచ్చా అని అడుగుతాడు. ఆది అని బొంగమూతి పెట్టుకుని అలాగే కూర్చుంటుంది. ఆది గట్టిగా నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తుంటాడు. రెస్టారెంట్ దగ్గరికి రాగానే కారు ఆపి తనని దిగమని చెప్తాడు. ఇందాక కలిగింది కదా, ఇప్పుడు రియాక్షన్ ఏంటో అనుకుంటాడు కానీ సైలెంట్గా దిగుతుంది. పద అని రెస్టారెంట్ లోపల కాకుండా అటువైపు తీసుకెళ్తాడు. ఇటెక్కడికి? చెప్పాను కదా అని చనువుగా తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకొని వెళ్తాడు. కానీ శ్రేష్ఠ ఏమీ అనదు. ఒక చోట స్విమ్మింగ్ ఫోన్ పక్కన ఒక టేబుల్ దగ్గర అందమైన గులాబీలతో, లవ్ సింబల్స్తో ఉన్న బెలూన్స్తో, అక్కడక్కడ రంగురంగుల చిన్న బబుల్స్తో అందంగా డెకరేషన్ చేసి ఉంటుంది. దాన్ని చూడగానే వావ్, చాలా బాగుంది, ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటుంది శ్రేష్ఠ. జై, దక్ష ఇద్దరు ఫుటేజ్ చూస్తూ ఉంటారు. అతను లోపలికి రావడం, అప్పుడే అత్తయ్య బయటికి వచ్చి అతన్ని చూసి భయపడ్డం, అదంతా చూసి ఇద్దరు ఆశ్చర్యపడ్డారు. వర్ధిని గారు భయపడి అతన్ని చేపట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళడం కనిపిస్తుంది. అంతకుముందు కూడా ఇతను ఎప్పుడైనా వచ్చారా అని చెక్ చేద్దామని వాటికి సంబంధించినవి కూడా చూస్తూ ఉంటారు. అందులో ఒకటి చూడగానే ఇద్దరు షాక్తో లేచి నిలబడతారు. మరి ఇంతకీ అది ఎవరై ఉంటారు? వీళ్ళెందుకు షాక్లో ఉన్నారు? చూద్దాం, నెక్స్ట్ పార్ట్లో ఏమైనా తెలుస్తుందేమో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.